ఏపీ ఎస్డీఆర్ఎఫ్ విపత్తు నిర్వహణలో ప్రాణరక్షకుల విజయగాథ. ప్రాణం కంటే విలువైనది ఇంకేదీ లేదు. ఆ ప్రాణాలను రక్షించేందుకు ఎల్లప్పుడూ ముందుండే దళం అదే మన ఆంధ్రప్రదేశ్ స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ ఏపీ ఎస్డీఆర్ఎఫ్ దళం. దేశంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సుదీర్ఘ తీర ప్రాంతం ఉండడం వలన ప్రతి సంవత్సరం తుఫానులు, వరదలు ప్రభావితం కారణం చేత రాష్ట్ర ప్రజల సంక్షేమంకై 2016వ సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిచే స్థాపించబడిన మన ఏపీ ఎస్డీఆర్ఎఫ్ ప్రత్యేక దళం రాష్ట్ర వ్యాప్తంగా వ్యూహాత్మకంగా ఏర్పాటు చేసిన 12 బృందాలతో ఇది సమర్థవంతంగా పనిచేస్తోంది. గృహ మరియు విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి శ్రీమతి వంగలపూడి అనిత గారు, రాష్ట్ర డీజీపీ శ్రీ హరీష్ కుమార్ గుప్తా ఐపీఎస్ గారు ఏపీ ఎస్డీఆర్ఎఫ్ సమన్వయాన్ని మరింత బలోపేతం చేశారు. ప్రస్తుతం ఏపీ ఎస్డీఆర్ఎఫ్ దళానికి నాయకత్వం వహిస్తున్నది శ్రీమతి బి రాజకుమారి ఐపీఎస్, ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, ఏపీఎస్పీ బెటాలియన్స్. ఏపీ ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది ఎన్ఐడిఎం, ఎన్డీఆర్ఎఫ్, బీఎస్ఎఫ్, ఎన్ఐఎస్ఏ, ఐటీబీపీ వంటి జాతీయ స్థాయి సంస్థల్లో 18 రకాల ప్రాథమిక, ఉన్నత మరియు ప్రత్యేక శిక్షణా కార్యక్రమాలు పూర్తి చేశారు. వీరు ప్రతి విపత్తును ఎదుర్కొనే నైపుణ్యం కలిగిన యోధులు. విపత్తు ఎప్పుడు, ఎక్కడ వస్తుందో ఎవరూ చెప్పలేరు. కానీ మన ఏపీ ఎస్డీఆర్ఎఫ్ ప్రతి క్షణం సిద్ధంగా ఉంటుంది. ప్రతి జవాన్ ధైర్యానికి, సేవకు, మానవత్వానికి ప్రతీక. ఈ దళం వరదలు, తుఫానులు, సునామీలు, భవనాలు కూలిపోవడం, సిబిఆర్ఎన్, కెమికల్, బయోలాజికల్, రేడియోలాజికల్, న్యూక్లియర్ ఘటనలు వంటి అన్ని విపత్తుల సమయంలో తక్షణ స్పందనతో రక్షణ, సహాయక చర్యల్లో కీలక పాత్ర పోషిస్తోంది. అదేవిధంగా ప్రమాద ప్రబల ప్రాంతాల్లో మాక్ డ్రిల్లులు నిర్వహించి ప్రజలలో విపత్తు సన్నద్ధతపై అవగాహన పెంచుతోంది. తాజాగా విజయవాడలో జరిగిన బుడమేరు వరదల్లో ఏపీ ఎస్డీఆర్ఎఫ్ బృందాలు 14,000 మందికి పైగా ప్రజలను సురక్షిత ప్రదేశాలకు తరలించి ఆహార ప్యాకెట్లు, ఔషధాలు పంపిణీ చేశాయి. ఆ సమయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి ప్రాణం రక్షించండి, అదే ప్రభుత్వ ధర్మం అని బృందాన్ని ప్రోత్సహించారు. దేశవ్యాప్తంగా జరిగిన జాతీయ స్థాయి సిఎస్ఎస్ఆర్ పోటీలలో ఏపీ ఎస్డీఆర్ఎఫ్ బృందం 2వ రన్నరప్ స్థానాన్ని సాధించి రాష్ట్రానికి గౌరవం తీసుకొచ్చింది. 2016 నుండి 2025 వరకు ఏపీ ఎస్డీఆర్ఎఫ్ రక్షించిన ప్రాణాలు 369. ఇటీవల వరదల్లో రక్షింపబడిన బాధితులు 1488. రక్షణ కార్యక్రమాలు, నీటి రక్షణ చర్యలు బోట్లతో, లైఫ్ బ్యూలతో, కూలిపోయిన భవనాల రక్షణ సిఎస్ఎస్ఆర్, వరదల్లో చిక్కుకున్న ప్రజల తరలింపు, తాడుల సాయంతో రహదారి రక్షణ చర్యలు, రసాయన, అగ్ని మరియు ఇతర అత్యవసర పరిస్థితుల్లో తక్షణ స్పందన, ధైర్యం, సేవ, మానవత్వం ఈ 3 విలువలతో మన ఏపీ ఎస్డీఆర్ఎఫ్ బృందం ఎల్లప్పుడూ ముందుంటుంది. ప్రజల భద్రత కోసం తమ ప్రాణాలనైనా పణంగా పెట్టే వీరే మన గర్వకారణం. ప్రాణరక్షణే మా విధి, ప్రజల సేవే మా ధర్మం. ఏపీ ఎస్డీఆర్ఎఫ్ రాష్ట్ర ప్రజల ప్రాణ, ఆస్తి రక్షణే మా విధి. జై హింద్.